ఇక్కడ వైరల్ అయితే రేవంత్ రెడ్డి మీటింగ్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పటికి ఫుల్ జనాలు కాంగ్రెస్ అయితే ఇక్కడ బాగానే కనబడతానికంటే ఇక టీ అంగడి కాడికి వచ్చింది. చాయ్ తాగడానికి వచ్చినాం. ఇప్పుడు చాయ్ తాగి మళ్ళీ వస్తున్నాడు బండి స్పీడ్ కొడుతున్నాడు మామ. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రాఘవేందర్ను. ఇది చూస్తుంది పిఆర్జీ టక్ బ్లాగ్స్. ఇప్పుడు మనం ఖమ్మం అయితే దాటి వెళ్తున్నాము. పొద్దున లోపల మనము పొద్దునంటే నైట్ 1-2 లోపల మనం కాకినాడ వెళ్ళిపోతాము. మనం ఇలా సిటీ ఇలా ఖమ్మంలో ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఈరోజు సండే కనుక ట్రాఫిక్ ఏం లేదు. లేకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ చాలా ట్రాఫిక్. ఇది మనం ఖమ్మం సిటీ దాటిని కనీసం 1 గంట పడుతుండే. ఈరోజు సండే కనుక మనకు తొందరగా దాటిస్తున్నాం ఖమ్మం. అంతా ఖమ్మం బాబా ఏం కానీ ఇట్లా బాగా చేయించింది ఇక్కడ ఖమ్మంలో. చూడండి ఎంత మంచిగా చేయించినాము. లైట్లు స్తంభాలకు లైట్లు గీట్లు స్తంభాలకు లైట్ ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇంకో అదే నేను మళ్ళా చూపిస్తా. కానీ మన ఛానల్ మంచిగా చూడండి. సగం చూసి వదిలిపెట్టకండి. మొత్తం ఛానల్ చూడండి, మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. అసలు మా మామ బండి అయితే పోతున్నాను. బాగానే కొడుతున్నాడు మామ బండి అయితే. బాగానే కొడుతుంది మామయ్య. మామ బండి అయితే ముంగలు పోతాం. లిఫ్ట్ సైడ్కి పోతున్నాను. ఇండికేట్ చేసుకుని పోతున్నాడు మామ బండి. మనం కూడా బాగానే తెలుస్తున్నాము, ఎందుకంటే మామ పోవాలి. ఓకే థ్యాంక్స్. ఇక్కడ వైరల్ అయితే రేవంత్ రెడ్డి మీటింగ్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పటికీ 1 అర్ధగంట పైన అయిపోయాయి. మెల్లమెల్ల వాళ్ళు అవుతుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాయి, రైట్ సైడ్కి వెళ్తున్నాయి. కొత్తనే మెల్ల ఫస్ట్ కదా స్పెషల్గా పోతున్నాయి. మళ్ళీ పోతున్నాయి. రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది వైరల్. రేవంత్ రెడ్డి మీటింగ్ ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. 1 అర్ధగంట పైన అయిపోయాయి ట్రాఫిక్ జామ్. బండ్లు స్పెషల్ గేర్లో పోతున్నాయి. బండి స్పెషల్ గేర్ ఫస్ట్ గంట. అర్ధగంట పైన ఇంకో ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకో ట్రాఫిక్ జామ్ అన్నీ ట్రాఫిక్ జామ్. ఫుల్ ట్రాఫిక్ జామ్ వైరల్. బస్సులు కానీ లారీలు, బస్సులు కార్లలో బైకులలో అయితే ఎట్లా అంటే అట్లాకి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి గుసాయించుకొని పోతుంటారు. ఎందుకంటే పెద్ద లారీలు కనుక మనకు ఏదైనా మనకే బాధ. మనకు ఇచ్చిన టైంలో బాగా జాగ్రత్తగా చూసుకొని నడిపించాలి బండిని. రిక్షనా కొడుకు ఎట్లా పోతున్నాడు, అవి ఎట్లా పోతుందో ఆడంగా పోయినాక ఏంది ఇంకా ఏ లైన్ ఆ లైన్ వాళ్ళు కానీ ఇంత ట్రాఫిక్ జామే బాగా చాలా నచ్చినప్పుడు ఎక్కడి వైరల్. ఫుల్ జనాలు కాంగ్రెస్ అయితే ఇక్కడ బాగానే కనబడుతుంది. ఫుల్ పబ్లిక్ అయితే బాగా వచ్చారు కాంగ్రెస్ వైరల్. ఏం పబ్లిక్ అబ్బా గంట అయిపోయా ట్రాఫిక్. ఎంత పబ్లిక్ ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం కల్లూరుకి అయితే వచ్చినాం. బండి ముంగల ఆఫ్ చేసింది. చాయ్ టీ తాగనికంటే ఇక టీ అంగడి కాడికి వచ్చినాం. చాయ్ తాగడానికి వచ్చినాం. ఇప్పుడు చాయ్ తాగి మళ్ళీ
ఈ నుండి మళ్ళీ బయలుదేరిపోవాలి. ఇది టీ అంగడి, టీ తాగి బయలుదేరిపోవాలి. మొత్తం టీ అంగళ్ళు ఇవన్నీ, టీ అంగళ్ళు, పాల టీ అంగళ్ళు, ఇవన్నీ టీ అంగళ్ళు. చాయ్ తాగి వెళ్ళిపోవాలి మనం. చాయ్ తాగినైతే ఇప్పుడు హోటల్ కాడ ఆపిన, టీ తాగి వెళ్ళిపోవాలి. చాయ్ తాగి టీ తాగి వెళ్ళిపోవాలి. హాయ్ అయితే మనం చాయ్ దానికి మొత్తం బండ్లన్నీ ఇక్కడనే వస్తాయి, అన్ని బండ్లన్నీ ఇవే. లైన్లు మొత్తం అన్నీ మొత్తం లైన్లు, పెద్ద లైన్లు మొత్తం అన్నీ చాయ్ దుకాణాలే దాకా. బండ్లు అయితే ఇక్కడ ఆపినాము. టీ బాగున్నదని చెప్పి ముందర ఇక్కడ వచ్చి తాగినీకి వస్తున్నాం సార్. ఆ టీ కొట్టుకు అయితే వెళ్తున్నాం కదా. టీ తాగి మళ్ళా బయలుదేరుతాం. ఈ ఊరి పేరు కల్లూరు. కల్లూరు దగ్గర టీ తాగినీకి వచ్చాం, తాగి వెళ్ళిపోతాం. తాగి తాగి ఇప్పుడు మనం రాజమండ్రి బ్రిడ్జి మీదకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకో బ్రిడ్జి చూడండి నైట్లో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, నైట్లో ఎంతో బాగుంది. నైట్ జర్నీలో వెళ్తున్నాము, బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే. బ్రిడ్జి కనీసం ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్ ఇది బ్రిడ్జ్ అయితే. ఇంక ఎక్కువనే ఉంటుండొచ్చు, ఇంకా నాకైతే తెలియదు. మనమైతే ఎన్నడూ మీటర్ వేసి కానీ చూడలేము. దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుండొచ్చు ఫ్రెండ్. ఇంత పెద్ద నది చూడు. రాజమండ్రి ఫ్యాక్టరీ ఇప్పుడు ఏం చేస్తాడో రారాయణ. అదే అమ్మ, ఈ బ్రిడ్జిల మీద కూడా సైడ్లు కొట్టుకొని పోతారు పాప. కొంచెం నిదానం లేదు. అరే రే ఏం వస్తుందో ఏమో. 10 నిమిషాలు వెళ్ళిపోతాయి కదా ఇంత పెద్ద బ్రిడ్జి మీద.
రోడ్డు చిన్నగా ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బ్రిడ్జిలు రోడ్లు పెద్ద పెద్ద అయిన ఇప్పుడు లారీ వాళ్ళకు మాత్రం ఇబ్బంది అయితే ఏం లేదు. అన్నీ మంచిగా అయిపోయినాయి రోడ్లు. ఇంతకుముందు రోడ్లు బాగా లేకుంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏం లేదు, అన్నీ బాగున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎట్లా పడుతున్నారు.